హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా సరంగే. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో ఈ ఛానల్‌లో. మీరు ఫస్ట్ టైమ్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ గో అండ్ వాచ్ షార్ట్ వీడియోస్ ఆల్సో. మీకు గాని అవి నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మంచి సినిమా కంటెంట్ నేను ఈ పేజ్‌లో మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ ఐ ఆల్వేస్ లవ్ మూవీస్ అండ్ ఐ ఆల్వేస్ అడ్మైర్ ఫిల్మ్స్. ఎందుకో తెలీదు, చాలా ఇష్టం సినిమాలంటే. చూస్తూ ఉంటే ప్రపంచాన్నే మర్చిపోవచ్చు అనిపిస్తది మూవీస్. సో, ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మూవీస్ కాబట్టి. సరేంగే. ఓకే. సో, లెట్స్ గో ఇంటు ద కంటెంట్. ఈ రోజుతో 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది 'మహానటి' సినిమా. ఇది 'దుల్కర్ సల్మాన్' గారు వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకున్నా గానీ నేననుకున్నాను వై నాట్ టు స్టార్ట్. ఓకే. ఈ వీడియోతో, ఈ మూవీతో ఫస్ట్ లాంగ్ వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశా. లెట్స్ గో. 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ దిస్ అమేజింగ్ ఫిలిం. దిస్ ఈస్ నాట్ జస్ట్ అ ఫిలిం గైస్, ఇట్స్ అ మాస్టర్ పీస్. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ పర్ఫార్మెన్సెస్. 'మహానటి' సినిమా అనగానే కీర్తి సురేష్ పర్ఫార్మెన్సే గుర్తొస్తది. కీర్తి సురేష్ యాక్టింగ్ చేయలేదు. షీ జస్ట్ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. సావిత్రి గారు ఇలాగే ఉండేవారేమో, ఇలాగే కష్టాలు పడ్డారేమో అని అనిపించేలాగా చేశారు. హర్ యాక్టింగ్ ఇన్ 'డౌన్ ఫాల్' సినిమా జర్నీ చేసేటప్పుడు, తన లవ్ లైఫ్ చూపించినప్పుడు బ్యూటిఫుల్‌గా చూపించారు. అండ్ బ్యూటిఫుల్‌గా తను యాక్ట్ చేశారు కీర్తి. ఆ సినిమా అయిపోయిన తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ చేశాను ఇంకా చాలా మంచి రోల్స్, పెద్ద పెద్ద సినిమాలొస్తాయని చెప్పి. బట్ ఐ ఫీల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దే డిడ్ంట్ యుటిలైజ్ హర్ టాలెంట్ యాస్ మచ్. ఒక 'సావిత్రి' గారు బయోపిక్ తీయాలి అంటే ఒక మంచి యాక్టర్ ఉండాలి. ఆ సినిమా బయోపిక్‌కి ఎవరిని పెట్టినా కూడా 'కీర్తి సురేష్' చేసిన ఆహ్, రోల్ లాగా ఎవ్వరు చేయలేరు అన్నంత విధంగా షీ యాక్టెడ్. ఆమె యాక్టింగ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఇన్ ద ఫిల్మ్. నెక్స్ట్ వన్ 'దుల్కర్ సల్మాన్'. హిస్ రోల్ యాస్ జెమినీ గణేషన్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్. అండ్ నెగెటివ్ షేడ్‌లో కొంచెం పాజిటివ్ షేడ్‌లో 'దుల్కర్ సల్మాన్' యాక్టింగ్ వావ్! అండ్ సైడ్ రోల్స్ చేసిన సమంత, రుత్ ప్రభు, విజయ్ దేవరకొండ, దే రోల్స్ ఆల్సో, దే పార్ట్ ఆల్సో యాడెడ్ ఫిలిం. ఈ ఫిలింలో చాలా బ్యూటిఫుల్‌గా యాడ్ చేశారు. అండ్ చాలా ప్లస్ పాయింట్ కూడా అయింది. అండ్ ఐ లవ్ దిస్ ఫిలిం ఫర్ ఆల్ దీస్ యాక్టర్స్. ఎవ్రీ వన్ హ్యావ్ డన్ దే గ్రేట్ జాబ్ ఇన్ దిస్ ఫిలిం. నెక్స్ట్ విషయానికొస్తే డైరెక్షన్. నాగ్ అశ్విన్ గారు. ఎవ్రీవన్ నోస్ ఆయన ఎంత టాలెంటెడ్ డైరెక్టరు. అండ్ ఆహ్, నిజంగా ఎంత తీశారంటే ఒక బయోపిక్ సినిమా తీయాలి అంటే చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే గ్రేట్ గ్రేట్ పీపుల్ గురించే తీస్తారు బయోపిక్స్. అది తీసినప్పుడు వాళ్ళ గురించి నెగెటివ్‌గా చూపించేటప్పుడు, పాజిటివ్‌గా చూపించేటప్పుడు యూ హావ్ టు బి మోర్ కేర్‌ఫుల్. సో, అంత కేర్‌ఫుల్‌గా చూసుకుంటూ స్టోరీని మంచిగా జనాలకివ్వడం అన్నది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. అండ్ నాగశ్విన్ గారు ఇందులో తోపు. అన్నట్టు 'మహానటి' లాంటి వజ్రాన్ని మనకందించారు. కొన్ని సినిమాలు మనతో అలా ఉండిపోతాయి. అలాంటి సినిమానే ఈ 'మహానటి'. నంబర్ 3 మ్యూజిక్. ఓహ్ మై గాడ్! 'మహానటి' సినిమా అంటే స్టోరీయే కాదు, యాక్టింగే కాదు, మ్యూజిక్ కూడా లేకపోతే దానికి ప్రాణం ఉండేది కాదు. అండ్ మ్యూజిక్ బై మై ఫేవరెట్ 'మిక్కీ జే మేయర్' గారు. 'మిక్కీ జే మేయర్' గారికి నేను ఎప్పుడు ఫ్యాన్ అయ్యానంటే 'కొత్త బంగారు లోకం' సాంగ్స్ అప్పుడు. అసలు ఏం మోగిపోయాయబ్బా! అప్పటి రోజుల్లో 'కొత్త బంగారు లోకం' సాంగ్స్ అంటే వావ్! ఈ 'మహానటిలో' 'మిక్కీ జే మేయర్' సార్ సాంగ్స్ ఎంత బావుంటాయి కదా! 'సదా నన్ను', 'గెలుపులేని సమరం', 'చివరకు మిగిలేది', 'మహానటి' అసలు సాంగ్స్ అన్నీ ఎంత బావుంటాయి. 'ఆగిపో బాల్యమా' చైల్డ్‌హుడ్‌ని అలా పాట అంత ఆ పాటతో చైల్డ్‌హుడ్‌ని బ్యూటిఫుల్‌గా చూపిస్తారు మూవీలో. వావ్! మ్యూజిక్ సీరియస్‌లీ ఎమోషనల్ సీన్స్ వచ్చేటప్పుడు ఆ పెయిన్ చూపించడం మ్యూజిక్. హైప్ వచ్చినప్పుడు మంచి 'మహానటి' అన్నప్పుడు మ్యూజిక్ ఎలొస్తది. టట్టట టట్టడ టట్టడ వావ్! దిస్ ఈస్ రియల్లీ, రియల్లీ ఆహ్, అమేజింగ్ మ్యూజిక్ ఆల్బమ్. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే వావ్! ఎంత రాసారు. లవ్ గురించి అంతే బాగా మ్యూజిక్ కూడా అందించారు. ఇందులో సింగర్స్ గానీ, ప్రతి ఒక్కరు దే హేవ్ డన్ ఫ్యాబ్ జాబ్.
Thank you so much for this amazing album. Number 4, lyrics, writers and all, singers. మ్యూజిక్ ఇస్తే అయిపోదు. ఎంత మంచిగా పాడితే అంత లిరిక్స్ వాటికి కనెక్ట్ అవ్వాలి. ఆమె స్టోరీకి కనెక్ట్ అవ్వాలి. 'సావిత్రి' గారి స్టోరీకి కనెక్ట్ అవ్వాలి. వావ్! బ్యూటిఫుల్ సింగర్స్. నిజంగా ఒక్కొక్కరు ఎంత పాడతారు. రాసిన వాళ్ళు గాని, ఎవ్రీ వన్ దే హావ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ అసల. ఈ మూవీలో ఏదని చెప్పగలం? ఏది బాలేదని చెప్పగలం? ఎవ్రీథింగ్ ఈస్ సో గుడ్ గైస్. ఎవ్రీథింగ్ ఈస్ హార్ట్ వార్మింగ్ అండ్ చాలా బావుంటాయి పాటలు కూడా. I really love this music album and thanks for all the singers, writers, lyricists and all. Thank you so much for amazing things. Amazing writings. Last, we'll talk about డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్. ఈ సినిమాలో డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ చాలానే ఉంటాయి. మనం లిటరల్లీ ఫీల్ అయిపోతాం. కోపం కూడా వచ్చేసిద్ది. ఒకానొక టైంలో పెయిన్ అనిపిస్తది. ఒకానొక టైంలో ఎందుకిలా చేస్తున్నారు ఆ సావిత్రమ్మ గారు అని. యూ ఫీల్ మీరే ఆ క్యారెక్టర్‌లో ఉండి ఫీల్ అయిపోతూ ఉంటారు. అండ్ దేర్స్ ఎ డైలాగ్ లాస్ట్‌లోని ఆమె ఆస్తంతా పోయినప్పుడు మోహన్ బాబు గారొస్తారు. సో, ఆయన ఫుడ్ పెడతారమాట. "మీరెంత మందికి పెట్టావమ్మా సావిత్రమ్మ. ఇది కలికాలం. మన చేతికున్న ఉంగరాలే పట్టుకొని ఎళ్ళిపోయే రోజులివి" అనంటే, ఆమె అంటారు, "మన చేతి ఉంగరాలు ఎదుటివాడికి ఉపయోగపడతాయంటే హ్యాపీయే కదా!" అంటే వావ్! బ్యూటిఫుల్ డైలాగ్. అలాగే ఆహ్, 'దుల్కర్ సల్మాన్' అదే 'జెమినీ గణేషన్' గారు చీటింగ్‌గా కనిపిచ్చేస్తారు కదా! 'పుష్పవల్లి'తో. అప్పుడు అగ్రెషన్‌తో ఉంటది మన 'కీర్తి.' దెన్ అయ్యో! ఒక్కదాంతో సరిపోనిది ఇద్దరితో సరిపోద్దనుకున్నానే అయ్యో! అని దట్ అగ్రెషన్ డైలాగ్, ఎవ్రీ డైలాగ్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్. సో, సో బ్యూటిఫుల్. వాట్ టు టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఇంకా కూర్చొని రోజంతా మాట్లాడొచ్చు. మీకు తెలియనిదా? ఎంత బ్యూటిఫుల్ ఫిల్మ్ 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఇలాంటి మాస్టర్ పీస్, బయోపిక్స్ ఇలాంటివన్నీ మన సినిమా ఇండస్ట్రీలో ఇంకా రావాలి. వాటన్నిటిని నేను పొగడాలి. సినిమాలు చూడాలి. మనం ఎంజాయ్ చేయాలి. ఒక సినిమా అంటే మనతో ఎప్పటికి ఉండిపోవాలి తెలుసా? దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ సినిమా. జస్ట్ చూసామా, ఒకసారి చూసాంలే లైట్‌లే అలా అనిపించకూడదనేది నా ఒపీనియన్. ఒక సినిమాని మనం ఎప్పటికీ మర్చిపోలేము. కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను థియేటర్‌లో చూసిన రోజులు నాకు గుర్తొచ్చాయి. కొన్ని సీన్స్‌లో ఏడ్చాను కూడా. లిటరల్లీ ఆమె డౌన్‌ఫాల్ అయినప్పుడు, ఆమె వెయిట్ బాగా పెరిగిపోతది. అందరూ వదిలేస్తారు. ఆస్తి దొంగిలించేస్తారు. దొంగ నమ్ముకున్న వాళ్ళే మోసం చేస్తారు. దట్ స్టోరీ ఈస్ సో, సో పెయిన్‌ఫుల్. అండ్ అది చూసి నేను ఏడ్చిన రోజులన్నీ గుర్తొచ్చాయి. సినిమా అంటే ఎప్పటికి మనతోనే ఉండిపోవాలి. అండ్ 'మహానటి' ఈస్ వన్ ఆఫ్ దోస్ రేర్ ఫిల్మ్స్. ఇట్స్ ఎ జెమ్. ఇట్స్ ఎ మాస్టర్‌పీస్. అండ్ ఈ వీడియో నేను జస్ట్ నా ఫీలింగ్స్, హౌ ఐ ఫెల్ట్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఎవ్రీథింగ్ నేను మీతో మాట్లాడాలనుకున్నాను. అండ్ ఫైనల్లీ మాట్లాడేసాను. మీకు కూడా 'మహానటి' సినిమా అంటే పిచ్చా? ఇష్టమా? ఇందులో ఏమి ఇష్టం? మ్యూజిక్ ఇష్టమా? వాటెవర్. ఈ వీడియో గాని మీరు చూసినట్లయితే ప్లీజ్ డూ కామెంట్, like and subscribe. And thank you. Thank you for watching. Bye. Sarangi.